హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంఎస్సి లైఫ్ సైన్సెస్‌లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ గ్రూప్ ఏదైనా ఉందంటే అది మైక్రోబయాలజీయే. సో, దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ దట్ ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే సగం సగం చూస్తున్నారు వీడియోస్. అలా సగం సగం చూడకండి. మీరు ఫుల్‌గా వీడియో చూడండి. మీరు ఫుల్‌గా వీడియో చూస్తే మీకేంటి అంటే చాలా క్లారిటీ వస్తది. అసలు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? ఏ ఫ్యాక్టర్స్‌ని ఇంక్లూడ్ చేసుకొనుంటాయి. అసల ఎలా ఫ్లక్చుయేట్ అవుతది? ఏంటి? సో, ఏ కేటగరీకి ఏ ర్యాంక్ వస్తే క్లోజెస్ట్ ర్యాంకు. సో, ప్రీవియస్ ఇయర్ సీట్ అలాట్‌మెంట్‌లో మనకి క్లోజెస్ట్ ర్యాంక్ ఏ కేటగరీకి ఎంత అనేది మొత్తం మీకు తెలుస్తది. ఈ ఇయర్ మనకి ఎంత ర్యాంక్‌కొచ్చే ఛాన్సెస్ ఉంది, ఏంటి అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ థింగ్ ఏంటి అంటే, వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఒకటుంటుంది. సో, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే ఏంటంటే, వీడియోస్ ఇన్ కేస్ ఏదైనా లేట్ అయితే టైమ్ లైన్స్, ఈవెంట్స్ బట్టి అలాంటప్పుడు నేనేంటి అంటే అప్డేట్స్ ఏంటంటే ఇన్‌స్టంట్‌గా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను డేట్స్ అలాంటివి ఏమైనా ఉంటే. సో, అందుకే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వమంటున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే పర్టిక్యులర్ ఎంఎస్‌సి మైక్రోబయాలజీ నేను ఏయూ గురించి డిస్కస్ చేస్తున్నా. ఏయూ అన్నీ అయిపోగానే నెక్స్ట్ ఎస్‌వియు యూనివర్సిటీ కట్ ఆఫ్స్ గురించి కూడా నేను చేస్తున్నాను. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మైక్రోబయాలజీలో మనకేంటి అంటే రెగ్యులర్ సీట్స్ అనేది ఉండవు. సెల్ఫ్ ఫినాన్షియల్ సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. చెప్తున్నా కదా ముందుగా. ఎక్కువ సీట్స్ అనేది ఉంటాయని మీరు డ్రీమ్స్‌లో ఉండకండి. ఎందుకంటే మైక్రోబయాలజీ గాని, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇవేంటి అంటే మోస్ట్ డిమాండెడ్ కోర్స్. చాలా మంది అంటే తక్కువ సీట్స్ చాలా. ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ ఫినాన్స్‌డ్ ఉంది చూసారా? సో, ఇక్కడ ఈ సెల్ఫ్ ఫినాన్స్‌డ్‌లో మనకి 28 సీట్స్ ఉంటాయి. ఈ 28 సీట్స్‌లో 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఇస్తారు. ఆ 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ ఆ కొంత రిజర్వేషన్ యూజ్ అయ్యిద్ది ఈడబ్ల్యూఎస్. వాళ్ళకి మాత్రం పర్టిక్యులర్ 3 సీట్స్ అనేది పక్కన పెడతారు. ఇంకా 25 సీట్స్‌లో మనకి ఓసీకి గాని, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి అలోట్ చేస్తారు. వెబ్ కౌన్సెలింగ్స్ అప్పుడు మనకి అర్థమైందా? ర్యాంక్స్ బట్టి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ అని ఉంది చూసారా? ఈ ఎస్ఎస్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మనకి సెల్ఫ్ సపోర్ట్ అంటారు దాన్ని. ఆ సెల్ఫ్ సపోర్ట్ ఎందుకు అంటే ఇన్ కేస్ మనకి ర్యాంక్ రాలేదు. మనకు కావాల్సిన ఇన్ కేస్ 1500కి ర్యాంక్ ఎళ్ళిపోయింది. 200కి ర్యాంక్ ఎళ్ళిపోయింది మనది. నేను మైక్రోబయాలజీలోనే చెయ్యాలి. ఇంక ఏ యూనివర్సిటీలో చేయను. ఏయూ మైక్రోబయాలజీ కావాలనుకున్నాం. అలాంటప్పుడు మాత్రం మనం ఏంటి అంటే ఈ ఎస్ఎస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్ఎస్‌లో గూడా ఏంటి అంటే 17 సీట్స్ ఉంటాయి. 17లో గూడా 2 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకుంటది. ఇంకా 15 సీట్స్ ఉంటది. ఓకేనా? మోస్ట్‌లీ ఏంది అంటే మైక్రోబయాలజీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ. 80,000 ఉంటది పర్ ఇయర్‌కొచ్చేసి. అలా ఇంకా 2 ఇయర్స్‌కి మీకు తెలుసు 1,60,000 ఉంటుంది మోస్ట్‌లీ ఏంటంటే సీట్ వచ్చిన వాళ్ళు దీన్ని పెట్టుకుంటారు. లేకపోతే వేరే బయోటెక్నాలజీ ఇలాంటివి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి లైఫ్ సైన్సెస్‌లో ఓవరాల్‌గా 26 కోర్సెస్ ఆర్ 27 కోర్సెస్ ఇంక్లూడ్ చేసి పెట్టారు మనకి. సో, అలా నేనెందుకు ఇది చెప్తున్నా అంటే మనకి సీట్స్ ఎన్ని ఏంటి అని మనకు తెలిస్తే మనకొక ఐడియా ఉంటది మనకి అలా. అండ్ వీడియో ఇక్కడ నుండి మీరు ఫుల్‌గా చూస్తానికి ట్రై చేయండి. సో, మీరు ఫుల్‌గా చూస్తే ఏంటి అంటే మీకు క్లారిటీ వస్తది. మీ కేటగిరీకి మీకు క్లోజెస్ట్ ర్యాంక్ ఎంత అనేది మీకొక ఐడియా ఉంటుంది. అండ్ మీకు కొంచెం ఏదైనా ఐడియా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తారు. సో, మీ ఫ్రెండ్స్‌కి ఏదైనా ర్యాంక్ వచ్చిందనుకో మీకు వచ్చిద్దా రాదా అని మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఇన్ కేస్ చెప్పకపోతే వీడియో అన్నా షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీడియోని మీరు ఫుల్‌గా చూడండి. చూసేవాళ్ళు ఎవరైనా గాని. ఎందుకంటే మీరు ఫుల్‌గా చూస్తే మీకు హాఫ్ నాలెడ్జ్ అనేది ఉండదు. హాఫ్ నాలెడ్జ్ ఏంటి అంటే అసలు తెలుసుకోకపోయినా ఇబ్బందుండదు గానీ మీరు హాఫ్ నాలెడ్జ్‌తో ఉంటే చాలా ఇబ్బంది. సో, అందుకే పేషెన్సీ‌గా చూస్తే మీకొక కొంత ఐడియా తెలుస్తది మనకి ఎలా ఏంటి అనేది. ఓకేనా? అలా. ఇంక నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఇందులో కట్ ఆఫ్స్ గురించి నేను మాట్లాడతాను. సో, ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక సీక్వెన్స్ బట్టి వస్తాను. మనకి హైయెస్ట్ ర్యాంక్ ఎంత అనే దాని గురించి వస్తాను. ఓకేనా? మీకలా ఒక క్లారిటీ వస్తది పర్టిక్యులర్‌గా. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ. సో, ఓపెన్ కేటగిరీలో మనకేంటి అంటే హైయెస్ట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏపీపీజీసెట్ 2025లో సీట్ అలాట్‌మెంట్‌లో హైయెస్ట్ ర్యాంకు 1089 ఫీమేల్ క్యాండిడేట్ ఉంది చూసారా? సో, వీళ్ళకి సీట్ వచ్చింది. ఈ ఫీమేల్ క్యాండిడేట్‌కి. ఇన్ కేస్ ఆమెకి క్యాండిడేట్‌కి ఏంటి అంటే లైక్ తనకేమన్నా స్పోర్ట్స్ కోటా గాని, ఈడబ్ల్యూఎస్ ఉన్నా గాని అండ్ నెక్స్ట్ పోతే ఇన్ కేస్ వుమెన్స్ రిజర్వేషన్ అలాంటి 3 ఉన్నాయనుకోండి. సో, అలాంటప్పుడు ఏంటి అంటే ఛాన్సెస్ ఉంది వస్తానికి. చాలా లీస్ట్ ఛాన్సెస్ ఉంటది. అర్థమైందా? మనకేంటి అంటే ఇంకో ఈ 3 ఉన్నాయి నాకొచ్చేస్తాయి అంటే అది కొంచెం కష్టమే. అర్థమైందా? లక్ ఉంటే ష్యూర్‌లీ వస్తది. మనకి కట్ ఆఫ్ అనేది ఎలా నడుచుకుంటదంటే నేను మీకు చెప్తాను. సో, ఎలా అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎలా అంటే ఒక ఓపెన్ కేటగిరీ వాళ్ళున్నారు. ఓపెన్ కేటగిరీలో
లైక్లీ ఒక 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ మనకి ఏంటి అంటే ఎగ్జామ్ రాశారు. ఆ 4 మెంబర్స్ లో ఈడబ్ల్యూఎస్ ఎవరికన్నా ఉందనుకోండి, 3 ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇంకో 1 ఈడబ్ల్యూఎస్ లేనప్పుడు ఓపెన్ కేటగిరీ ఉంటది చూసారా, ఆ ఓపెన్ కేటగిరీ ఒక సీట్ ఉంటది. అంటే మనకి ఏంటి అంటే ఓ ఓసీకి ఇన్ని సీట్స్, ఒక 5 సీట్స్ అలా, ఎస్సీకి ఒక 5, సో ఐ మీన్ ఎస్టీకి ఒక 5. సో ఇలా ఏంటి అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఓకేనా, సీట్స్ అనేది. ఇన్ కేసు ఓసీలో 5 సీట్స్ ఉన్నాయి. 5 సీట్స్ లో మనకి కౌన్సిలింగ్స్ అప్పటికి వాళ్ళు ఎగ్జాంపుల్ 3 మెంబర్స్, ఈ 3 మెంబర్స్ లో బెటర్ ర్యాంక్ ఉంది అండ్ వాళ్ళకి కొన్ని ఉమెన్స్ రిజర్వేషన్స్ కానీ అండ్ నెక్స్ట్ పోతే అండ్ స్పోర్ట్స్ కోటా ఈడబ్ల్యూఎస్ అలాంటివి ఏమైనా ఉంటే, సో వాళ్ళకి ఏంటంటే బెటర్ ఉంది కాబట్టి ఆ ర్యాంక్ కి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అర్థమైందా? అలా అలా ఉంటుంది. ఈ ఇయర్ ఇన్ కేసు ఇయర్ 2026 లో ఓసీ వాళ్ళు ఎక్కువ మంది అటెంప్ట్ ఇచ్చారు అనుకోండి. సో అటెంప్ట్ ఎక్కువ మంది ఇస్తే అప్పుడు ఏంటి అంటే అప్లికేషన్స్ పెరిగిపోతాయి. అప్పుడు ఏమైందంటే బెటర్ ర్యాంక్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారు. మోస్ట్లీ మనకి ఎప్పుడైనా కానీ వెయిట్, ఇది అంతా నేను రఫ్ చేస్తాను, ఓకేనా, మీకు క్లారిటీ ఉంటది. ఎప్పుడైనా ఓసీకి 500 అండర్ లో ఉండాలి మనకి ఎప్పుడైనా. అర్థమైందా? అండర్ ర్యాంక్ 500 బిలో ఉంటేనే మనకి మైక్రోబయాలజీలో కొంత ఛాన్సెస్ ఉంటుంది వస్తానికి. సెల్ఫ్ ఫినాన్స్డ్ సీట్సే ఉంటాయి, దీనిలో రెగ్యులర్ ఉండవు కాబట్టి అలా నేను చెప్తున్నాను. ఎస్ఎఫ్ వస్తానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓసీలో ఏంటి అంటే మనకి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉండవు. సో ఇన్ కేస్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా ఏంటి అంటే మనకి 500 బిలో ఉంటేనే ఒక సేఫెస్ట్ ఉంటుంది ఓసీ వాళ్ళకి. ఇప్పుడు మైక్రోబయాలజీలో ఓసీ క్యాండిడేట్ ఉన్నారు. సో ఓసీ క్యాండిడేట్ లో వాళ్ళకి ఎవరన్నా ఇన్ కేస్ 500 టచ్ అయినా ఆర్ 500 బిలో ఉన్నా కానీ సో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ రాకపోతే, ఇన్ కేస్ అంటే మోస్ట్లీ అయితే వస్తుంది, రాకుండా అయితే పోదు. ఎందుకంటే ఫీమేల్స్ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది మోస్ట్లీ మైక్రోబయాలజీలో. ఎవ్రీ ఇయర్ నేను రీసెర్చ్ చేసి నాకు తెలిసింది అయితే మాత్రం మోస్ట్లీ ఎక్కువ ఫిమేల్సే ఉంటారు. అర్థమైందా? ఫిమేల్స్ కి ఏంటంటే రిజర్వేషన్ కలిసి వస్తుంది. వాళ్ళకి ఉమెన్స్ రిజర్వేషన్ వస్తుంది అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది. ఈ రెండు కలిసి వస్తుంది. స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నేను దాన్ని సైడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇన్ కేస్ ఒకళ్ళు ఉంటే మంచిదే. ఇన్ కేస్ ఈ 2 రిజర్వేషన్లు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఓసీలో మనకి 500 వచ్చినా కానీ 600 వచ్చినా కానీ ఓసీలో ఉమెన్ స్టూడెంట్స్ కి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటది, ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి ఆ 2 రిజర్వేషన్ ఉండేది, ఈడబ్ల్యూఎస్ ఉంటది లేకపోతే ఉమెన్స్ రిజర్వేషన్ అలా ఉంటది, ఓకేనా. ఇంకా ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ కి వెళ్తే నేను చెప్తున్నా, లాస్ట్ టైం ఏంటి అంటే 1089 ర్యాంక్ వచ్చినా కానీ ఒకరికి సీట్ వచ్చింది. వాళ్ళకి ఏంటి అంటే నెంబర్ 1 ఉమెన్ రిజర్వేషన్ ఉంది అండ్ నెంబర్ 2 ఈడబ్ల్యూఎస్ ఉండొచ్చు అండ్ నెంబర్ 3 స్పోర్ట్స్. ఈ 3 ఉంది కాబట్టి హైయెస్ట్ ర్యాంక్ కి వాళ్ళకి సీట్ వచ్చింది ఎస్ఎఫ్ లో. ఈసారి ఏంటి అంటే మనకి చెప్పలేము, ఈసారి ఏంటి అంటే అంత అయితే ఉండదు. చెప్తున్నా కదా, మీరేంటి అంటే ఇంత ఉంది కదా అని హోప్ పెట్టుకుని వచ్చిద్దని మాత్రం అనుకోకండి. సో ఓసీ అయితే మాత్రం బిలో 500 ర్యాంక్ 500 బిలో ఉంటే మాత్రం మీకు మైక్రోబయాలజీ అనేది చాలా ష్యూర్ గా మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అర్థమైందా? 500 బిలో ఉండేటట్టుగా చూసుకోండి. ఇన్ కేసు మీకు లక్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రావచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి అయితే మాత్రం రీసెంట్ స్టడీస్ లో అయితే మాత్రం 500 ఉంటే మాత్రమే అబ్బాయిలకి సీట్ వస్తుంది మైక్రోబయాలజీలో. ఇన్ కేస్ అమ్మాయిలకు అనుకోండి 600 650 దాకా ఛాన్స్ ఉంటది, ఓకేనా. ఇది గుర్తు పెట్టుకోండి, నేను ఇక్కడ రాస్తున్నా కదా. సో ఫిమేల్స్ ఓసీలో మీకేంటి అంటే 600 దాకా ఛాన్స్ ఉంటది, ఓకేనా. ఇన్ కేస్ మెయిల్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి ఏంటి అంటే బిలో 500 ఉండాలి, ఓకేనా. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇలా ఉంటే మీకు ఖచ్చితంగా 400 బిలో ఉన్నా కానీ 350 300 ఉన్నా కానీ ఓపెన్ కేటగిరీకి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇన్ కేస్ పేపర్ ఈజీ అయ్యి ఉండి ఈసారి ఏంటి అంటే 2026 లో పేపర్ చాలా ఈజీ వచ్చింది, ఓకేనా, చాలా ఈజీ ఉండే. సో అందుకని కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటది. మనకి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ స్టేట్ కాంపిటీషన్ లో ఎస్సీ కాంపిటీషన్ ఏంటి, ఎస్సీలో గ్రూప్ 3 ఉంటది చూసారా. గ్రూప్ 3 క్యాండిడేట్స్ ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ అప్లికేషన్స్ ఎస్సీ నుండే వస్తాయి. ఎవ్రీ లాస్ట్ 2-3 ఇయర్స్ నాకు తెలిసి ఎస్సీది కాంపిటీషన్ హెవీ ఉంటది. ఓసీది ఏంటి అంటే చాలా తక్కువ అప్లికేషన్సే ఉంటాయి మోస్ట్లీ, ఓకేనా. అంటే మోర్ ఓవర్ ఎలా చెప్తున్నానంటే
నేను లాస్ట్ 3 ఇయర్స్ నుండి నా దగ్గర అన్ని కట్ ఆఫ్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఈ ఈ యొక్క మ్యాజికల్ ఫిగర్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. 500 బిలో అబ్బాయిలైతే. అమ్మాయిలైతే మాత్రం 600 దాకా ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకేమన్నా అదర్ రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే లైక్ స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ ఉంటే ష్యూర్‌గా మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? దట్స్ ఇట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇన్ కేస్ మీకు డౌట్ అయితే. సో కొంచెం బీసీఏలో ఏంటి అంటే లాస్ట్ టైం క్లోజ్డ్ ర్యాంక్ ఎంత అంటే 682 ర్యాంక్. ఈ ర్యాంక్ ఏంటి అంటే క్లోజ్డ్ ర్యాంక్ ఇది. సో దీన్నే మనం ఏంటి అంటే మ్యాజికల్ ఫిగర్ అనుకోండి మీరు. ఈసారి ఏంటి అంటే ఎర్లీగా 600 పెట్టేసుకున్నాం కొంచెం. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంది కాబట్టి మోస్ట్లీ ఇంతవరకే ఉంటది. ఓకేనా? అలా అందుకని 600 పెట్టాను నేను. ఇలా ఇన్ కేస్ ఇది ఎలా అంటే నేను మీకు చెప్తున్నాను ముందుగా. ఒకవేళ బీసీఏ వాళ్ళు ఎక్కువ మంది వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే, అంటే ఇన్ కేస్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టకుండా రిమైనింగ్ వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏదన్నా, ఇప్పుడు రాజమండ్రి ఉంది, రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది. అలాంటప్పుడు ఏంటి దాని ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఏయూ రీజన్ లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది కాబట్టి అది నియరెస్ట్ కాబట్టి అక్కడ చేసుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఏమైందంటే మనకి, సో అప్పుడు మనకి ఏంటి అంటే కొంత స్పేస్ అనేది ఉంటది ఆంధ్ర యూనివర్సిటీలో. ఎలా అంటే కొన్ని అప్పుడు అతను ఏంటి అంటే ఆ యూనివర్సిటీ పెట్టుకుంటాడు కాబట్టి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. అలాంటప్పుడు ఏంటి అంటే ఏయూలో మనకి ఏంటి అంటే స్పేస్ వస్తుంది, ఒక సీట్ అప్పుడు మిగిలిపోద్ది. అండ్ ఆ బీసీఏ స్టూడెంట్ లో ఇంకెవరైనా ఉంటే అతను కొంత అటు ఇటు ర్యాంక్ ఇన్ కేస్ ఓ 650 కానీ, సో 600 ఆర్ 450 ఇన్ కేస్ అతను అబ్బాయి అయితే అతనికి ఇచ్చేస్తారు. ఎందుకంటే బీసీఏ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ దగ్గరలో ఉన్న యూనివర్సిటీస్ కానీ కొంత మీడియం, కొంత ట్రావెలింగ్ లేకుండా ఉంటారు చూసాం. అలాంటప్పుడు ఏంటి అంటే ఆ యూనివర్సిటీస్ ని ప్రిఫర్ చేసుకుంటారు. ఈ వైజాగ్ అనేది డిస్టెన్స్ అయితే అలాంటప్పుడు మనకి ఏంటి అంటే అలాంటప్పుడు కూడా మనకి సీట్ వచ్చే ఆప్షన్ ఉంటది. ఓకేనా? సో మీరు ఏంటి అంటే మోస్ట్లీ 600 బిలో పెట్టుకోండి. ఓకేనా? 600 బిలో ఉన్నా గానీ అండ్ 600 ఉన్నా గానీ మీకు ఏంటి అంటే సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది బీసీఏ వాళ్ళకి. ఓకేనా? అండ్ ఇంకా సో ఎవరికైతే 390 వస్తుందో 390 కానీ అండ్ నెక్స్ట్ పోతే 400 బిలో ఉంటది చూసారా? మీరేంటి అంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. బీసీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు మ్యాజికల్ ఫిగర్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ట్రెండ్స్ తీసుకుంటే ఏపీపీసీసెట్ 2025 సీట్ అలాట్మెంట్స్ లో క్లోజెస్ట్ ర్యాంక్ 682. ఓకేనా? 682. ఈసారి ఏంటి అంటే మనకి కొంచెం లైక్లీ పెరగొచ్చు. అంటే పెరగొచ్చు మీన్స్ అంటే తగ్గొచ్చు. అంటే 600కి రావచ్చు. ఎందుకంటే మనకి పేపర్ ఈజీగా ఉంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. 600 వేసుకుందాం మనం. 600 టచ్ చేయి కానీ ఆర్ 600 బిలో ఉంటే ఆర్ 380 ఉన్నా కానీ 400 ఉన్నా 500 బిలో ఉంది అంటే మాత్రం బీసీఏ వాళ్ళకి ఛాన్స్ ఉంటది. అంటే నియర్లీ మనకి ఏంటి అంటే 600 ర్యాంక్ దాకా మనకి ఏంటి అంటే మోస్ట్లీ రిఫర్డబుల్. అంటే 600 వరకు ఛాన్స్ ఉంది ర్యాంక్ లో, అంటే వస్తుందని అర్థమైందా? కానీ మోస్ట్లీ నేను చెప్తున్నా కదా, అంటే నాకు తెలిసి నేను ఒకటి చెప్తున్నాను, ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే చాలా ఈజీగా వస్తుంది మైక్రోబయాలజీలో సీట్ ఏయూలో. అబ్బాయిలకి అయితే మాత్రం చాలా డిఫికల్ట్ అది. ఇన్ కేస్ అప్లికేషన్స్ తక్కువ ఉండి సో వాళ్ళ కేటగిరీలో ఎవరు అమ్మాయిలు రాకపోతే అలాంటప్పుడు ఏంటంటే అబ్బాయిని తీసుకుంటారు. అసలు నిజం చెప్పాలంటే కొంచెం బయాస్డ్ గా ఉంటది ఎంఎస్సి మైక్రోబయాలజీలో సీట్లు. అదా ఎందుకో నాకు తెలియదు. అంటే మోస్ట్లీ నేను 3 ఇయర్స్ నుండి చూస్తున్నా ఈ సీట్ అలాట్మెంట్స్ అన్ని. సో ఎప్పుడు చూసినా మైక్రోబయాలజీలో ఏంటి అంటే అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ ఏంటంటే అమ్మాయిలు ఏంటి అంటే తక్కువ అప్లికేషన్స్ పెట్టుకున్నా కానీ సో 15 ఆర్ 18, 19, 20 దాకా మాత్రమే ఫిల్ అవుతాయి ఆ సీట్స్ అనేది అలా. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు 600 ర్యాంక్ మనకి క్లోజెస్ట్ ర్యాంక్ అవుతుంది ఈసారి అని నేను అనుకుంటున్నా బీసీఏకి. అండ్ 398 వచ్చినా కానీ 400 వచ్చినా మీకు ఛాన్సెస్ ఉంటది ఎంఎస్సి మైక్రోబయాలజీలో. ఎవరికి? అమ్మాయిలకి, గర్ల్స్ కి, ఫిమేల్స్ కి. బాయ్స్ కి అయితే మాత్రం ఎప్పుడు జస్టిస్ ఉండదు మనకి ఈ మైక్రోబయాలజీలో అయితే మాత్రం. సో మీకైతే మాత్రం 300 పెట్టేసుకోండి. సో 300 to 400 ఉండాలి బాయ్స్ కి అయితే, ఎస్పెషలీ బీసీఏ వాళ్ళకి.
ఓకేనా? మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ యూ. సో బీసీబీ గురించి మాట్లాడుకుందాం. సో బీసీబీలో ఏంటి అంటే ఇన్ కేస్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీసీబీ స్టూడెంట్స్ జస్ట్ ఒకరే అటెండ్ అయ్యారు కౌన్సిలింగ్ కి అనుకోండి. ఈ ఒక్క అతనికి 600 ర్యాంక్ ఉందనుకోండి. మోస్ట్లీ ఏంటి అంటే ఇతనికి ష్యూర్ గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే వాళ్ళ కేటగిరీలో ఎవరు లేరు. అంటే పర్టికులర్ ఈ కేటగిరీ వాళ్ళకి ఇన్ని సీట్స్ 2, 3 సీట్స్ 4 సీట్స్ పర్టికులర్ గా మనకి ఎన్ని కేటగిరీలో గ్రూప్ ఇప్పుడు ఓసీ ఉంది. ఓసీ వాళ్ళకి 3 ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అలా డివైడ్ చేస్తుంటారు. పర్టికులర్ ఇంత కేటగిరీ వాళ్ళకి ఇన్ని వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వాళ్ళకి మంచి ర్యాంక్ ఉందనుకోండి. ఆ కేటగిరీలో వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఇన్ కేసు వాళ్ళకి 700 ఉన్నా కానీ సరే. ఎందుకంటే వాళ్ళ కేటగిరీలో ఏ కేటగిరీ అన్న బీసీఏ గానీ ఓసీలో కానీ ఏంటి అంటే ఆ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే లేకపోతే రిమైనింగ్ కేటగిరీ కానీ అదే కేటగిరీ ఒకరో ఇద్దరు అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మీరు ఏ కేటగిరీ అయినా కానీ మీ ర్యాంక్ చూసుకొని పెట్టేసుకోండి. ఎస్ఎఫ్ లో మోస్ట్లీ అయితే మైక్రోబయాలజీ ప్రిఫర్ చేయండి. నేను చెప్పాను కదా క్లోజెస్ట్ ర్యాంక్ ఎవరికి ఎంత ఉంది. ఆ క్లోజెస్ట్ ర్యాంక్ బట్టి మీ కేటగిరీ మీ ఏ కేటగిరీ దాన్ని బట్టి పెట్టుకోండి. ఇన్ కేసు ఎవరికైనా ఒక 1500 ర్యాంక్ వచ్చింది కదా. ఆ 1500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు బీసీఏ అనుకోండి. అది ఎగ్జాంపుల్ బీసీబీ అనుకుందాం అనుకోండి. ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి 1600 ర్యాంక్ ఉంది. 1600 ర్యాంక్ ఉన్నప్పుడు సో అతనికి వచ్చిద్దా అంటే మోస్ట్లీ టఫ్. ఎందుకంటే రాదు. ఎలా చెప్తున్నానంటే నేను ఆ కేటగిరీ ఆ స్టూడెంట్ ఏంటి అంటే 600 ర్యాంక్ ఉన్నారు కూడా మోస్ట్లీ రాదు. మిగతా వేరే కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ అలాంటి వాళ్ళకి వెళ్ళిపోద్ది సీట్ అనేది. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? ఇన్ కేస్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉండొచ్చు. 1000 పైన వెళ్తే మాత్రం అది మీ కేటగిరీలో మీరు ఒక్కరున్నా కానీ మీకు సీట్ అనేది రావడం కష్టం. ఎందుకంటే వేరే కేటగిరీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సీట్. వాడికి కూడా బెటర్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి అప్పుడు 600 700 ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా ఉంటుంది. అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో అలా ఇప్పుడు సో ఇలా ఇది మీకు అర్థమైతే మీకు తెలుస్తుంది. బీసీఏలో మోస్ట్లీ ఏంటి అంటే క్లోజెస్ట్ ర్యాంక్ లాస్ట్ టైం ఎంత అంటే 1089 ర్యాంక్ అనేది క్లోజెస్ట్ ర్యాంక్ ఇది లాస్ట్ టైం. ఈసారి నాకు తెలిసి 1000 పెట్టొచ్చు. అర్థమైందా? 1000 లేదా ఇంకా తగ్గితే మాత్రమే ఒక 900 పెడతారు. అంతకు మించి ఏముండదు. ఒక 2-3 ఉన్నారనుకోండి కేటగిరీ స్టూడెంట్స్ 2 మెంబర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ బెటర్ ర్యాంక్ ఉంటే వాళ్ళిద్దరికి సీట్ వచ్చేసిద్ది. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ. ఇన్ కేసు ఇద్దరు అబ్బాయిలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. లాస్ట్ టైం క్లోజెస్ట్ ర్యాంక్ ఇది. ఈసారి ఏంటి అంటే 900 ఇది 900 ఉంటది లేదా 1000 ఉండొచ్చు క్లోజింగ్ ర్యాంక్. ఈ 1000 ఎందుకు అంటున్నానంటే మోస్ట్లీ ఎలా అంటే పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. లైఫ్ సైన్సెస్ లో హైయెస్ట్ నాకు తెలిసి మన గ్రూప్ లో కొంతమంది 90 మార్క్స్ నాకు తెలిసిన వాళ్ళకే ఈజీగా 90 మార్క్స్ వచ్చినాయి. సో అందుకని కొద్దిగా ఈజీగా ఐ మీన్ ఎందుకంటే ర్యాంక్ కొంచెం చాలా వరకు ఏంటంటే క్లోజెస్ట్ ర్యాంక్స్ తగ్గొచ్చు. 700కి రావచ్చు, 800కి 900కి కూడా రావచ్చు. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లోజెస్ట్ ర్యాంక్ నేను మీకు చెప్పాను కదా. క్లోజెస్ట్ ర్యాంక్ ఇది. ఈ ర్యాంక్ క్లోజెస్ట్ ర్యాంక్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. క్లోజెస్ట్ ర్యాంక్ ఇది ఈ 1089. సో ఇన్ కేస్ ఎవరికన్నా బీసీబీ వాళ్ళకి ఈసారి ఎగ్జాంపుల్ ఒక 900 వచ్చినాయి. 900 వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? 900 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు పెట్టుకోండి. 750 వచ్చినా కానీ పెట్టుకోండి. 600 వచ్చినా పెట్టుకోండి. ఎవరు ఇది ఓన్లీ గర్ల్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా? బాయ్స్ అయితే మాత్రం మీకు 500 వస్తే పెట్టుకోండి. బిలో ఉన్నా పెట్టుకోండి. ఓకేనా? ఛాన్స్ ఉంటుంది. అలా మీకు అర్థమైంది కదా. మీకు ఎలా అంటే ఇప్పుడు మీతో పాటు చదివిన వాళ్ళు ఉంటారు కదా మీ క్లాస్ లో స్టూడెంట్స్, సేమ్ మీ కేటగిరీ వాళ్ళు ఉండి వాళ్ళకి బెటర్ రిజల్ట్ వచ్చింది. అలాంటప్పుడు మీకు తెలుస్తుంది సో మనకు వస్తుందా రాదా, సో వీళ్ళు కాంపిటీషన్ ఉంటుంది అని అలా ఐడియా. అలా మీరు చిన్నగా అనలైసిస్ చేసుకోవాలి లిటిల్ బిట్ అంతే. బీసీసీలో మనకి ఏంటి అంటే లాస్ట్ టైం ఏంటి అంటే 398 ర్యాంక్ కి ఏంటి అంటే సీట్ వచ్చింది ఒక మెయిల్ స్టూడెంట్ కి. ఓకేనా? బీసీసీ ఎందుకు ఇప్పుడు నేను అలా చెప్తున్నాను అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా. ఇన్ కేస్ మీ రిజర్వేషన్ లో బీసీఏ ఉన్నాడు. ఈ బీసీఏ స్టూడెంట్స్ లో ఈ బీసీసీ కేటగిరీ అతనిలో ఒక జస్ట్ ఇతను ఒక్కడే ఉన్నాడు. ఇతను ఒక్కడికే బెటర్ ర్యాంక్ ఉంది. అంటే 500 బిలో 100 అబ్బాయిల్లో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ అయినా కానీ మీకు ష్యూర్ గా ర్యాంక్ వస్తుంది. అర్థమైందా? మీకు ష్యూర్ అసలు డామ్ షూర్ గా మీకు ర్యాంక్ వస్తుంది. అది ఒకళ్ళ అమ్మాయికి 500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఉమెన్స్ రిజర్వేషన్ ఎన్ని కలుపుకొని వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఇక్కడ. అర్థమైందా? 398 ర్యాంక్. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఓసీ కానివ్వండి, బీసీఏ, బీసీబీ కానివ్వండి, బీసీసీ కానివ్వండి, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అండర్ 500 ఉంటే మీకు ఏంటి అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి మైక్రోబయాలజీలో సీట్ వస్తానికి. అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా?
ఇన్ కేస్ అమ్మాయిలు ఎవరైనా బీసీఏ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరైతే మాత్రం లెట్స్ ట్రై ఇట్. మీరేంటి అంటే 700 దాకా కూడా ట్రై చేసుకోవచ్చు. మీ యొక్క మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టే దాన్ని బట్టి 700 కూడా ట్రై చేసుకోండి మీరు. ఇన్ కేస్ ఫీమేల్స్ అయితే ఇలా. బీసీడీ. సో బీసీడీలోకి వస్తే మోస్ట్లీ ఏంటి అంటే హైయెస్ట్ ర్యాంక్ లాస్ట్ టైం 638. సో 638 ఏంటంటే హైయెస్ట్ ర్యాంక్ అండ్ క్లోజెస్ట్ ర్యాంక్ కూడా ఇదే ఈ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ టైం. ఈసారి ఏంటి అంటే ఇది మోస్ట్లీ 600 రావచ్చు, తగ్గొచ్చు. క్లోజెస్ట్ ర్యాంక్ ఇది అవ్వచ్చు బీసీడీ వాళ్ళకి. బీసీడీలో మనకి ఏంటి అంటే ఈ 638 క్లోజెస్ట్ ర్యాంక్ అని చెప్పాను కదా, ఇది ఫీమేల్. సో చూసారు కదా, మీరు ఏ కేటగిరీలోనూ చూసుకోండి 600 700 వచ్చినా కానీ ఫీమేల్కి సీట్ వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఓవరాల్ స్టాట్స్ లో 600 700 వచ్చిన ఏదైనా అబ్బాయికి అసలు సీటే రాలేదు. మీరు ఈ స్టాట్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రికార్డ్ ని అలా. అండ్ ఇందులో మోడరేట్ ర్యాంక్ ఇన్ కేస్ ఎవరికన్నా 300 వచ్చింది, 300 to 400 ర్యాంక్ వచ్చింది బాయ్స్ కి లైఫ్ సైన్సెస్ లో, ఈ కేటగిరీ బీసీడీ వాళ్ళకి. సో మీరు ఏంటి అంటే గన్ షాట్ గా మీరు ఖచ్చితంగా అబ్బాయిలు మీరు అయితే మాత్రం లైఫ్ సైన్సెస్ ఈ ర్యాంక్ ఉంటే మాత్రం బీసీడీ వాళ్ళు మీకు ఖచ్చితంగా మైక్రోలో మీకు సీట్ వచ్చేసింది ఎస్ఎఫ్ లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలా. లోయెస్ట్ ర్యాంక్ మీరు దీని కింద బిలో అన్నా వేసుకోండి, ఇబ్బంది లేదు, ఓకేనా. బిలో ఇది మ్యాజికల్ ఫిగర్ 300 అనేది బాయ్స్ కి, 300 400. ఇన్ కేస్ అది అమ్మాయిలకు అనుకోండి 638 క్లోజెస్ట్, ఈసారి 600 ఉంటుంది బీసీడీ వాళ్ళకి. వచ్చేస్తే SC3 లో లాస్ట్ టైం ఏంటి అంటే 743 హైయెస్ట్ ర్యాంక్ ఇది. సో ఈసారి ఏంటి అంటే వీళ్ళది ఖచ్చితంగా నాకు తెలిసి ఈజీగా 600 to 650 క్లోజెస్ట్ అవుతుంది ఈసారి ర్యాంక్. ఇది క్లోజెస్ట్ ర్యాంక్ అవ్వచ్చు వీళ్ళకి ఈసారి. ఇది జస్ట్ నాది ప్రిడిక్షన్ మాత్రమే. అంటే ప్రిడిక్షన్ మీన్స్ ఏంటి అంటే ఈసారి ఈజీగా, ఇది లాస్ట్ టైం స్టాట్స్, ఈ స్టాట్స్ బట్టే మోస్ట్లీ ఉంటది. సో అలా ఇన్ కేస్ SC3 లో ఎవరికన్నా అమ్మాయిలు ఉంటే ఫిమేల్స్, సో మీరు ఇన్ కేస్ 500 బిలో ఉంటే ఏయూలో మీకు సీట్ ఖచ్చితంగా మీదే. తడిగుడ్డు వేసుకొని పనుకోవచ్చు, నాకు సీట్ వచ్చింది అని మీరు ప్రశాంతంగా డ్రీమ్స్ లోకి వెళ్ళి మరీ పనుకోవచ్చు, మీకు సీట్ వచ్చిందని లైక్లీ అలా. ఇలా మీకు సీట్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరికన్నా ఈ గ్రూప్ లో మీకు 700 వచ్చింది అనుకోండి SC3 లో, సో మోస్ట్లీ చాలా కష్టం అవుతుంది 750 అలా వస్తే మాత్రం. ఎందుకంటే SC3 లోనే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ SC3 గ్రూప్ 3 లో ఈ కేటగిరీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఏమైనా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉంటే మాత్రం, అంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే, సో మీకు 700 ఉన్నా ట్రై చేయండి, 700 ర్యాంక్ ఉన్నా కానీ. ఎస్పెషల్లీ ఎవరు ఫీమేల్స్, నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, SC3 లో SC గ్రూప్ 3 క్యాండిడేట్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో మీకు 700 to 750 ర్యాంక్ వస్తుంది. మీకు ఆడ ఇన్ కేస్ మీకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్స్ ఉంటే మీకు రిజర్వేషన్ వస్తుంది. అలాంటప్పుడు మీకు 700 పెట్టుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఉండదు, మీకు సీట్ వస్తుంది. అలాంటప్పుడు ఇయర్ లో మీది క్లోజెస్ట్ ర్యాంక్ అవుతుంది. అర్థమైంది కదా అలా. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను, ఓకే. STలో ఏంటి అంటే 804 హైయెస్ట్ లాస్ట్ టైం ఒక మెయిల్ క్యాండిడేట్ కి సీట్ వచ్చింది ఏయూలో. ఈసారి ఎవరైనా ST వాళ్ళు మీకు ఇన్ కేస్ 500 బిలో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. అది ఎవరైనా కానివ్వండి. ఇన్ కేస్ అబ్బాయి అయితే మీకు 450 ర్యాంక్ అయితే మీకు వస్తుంది. 400 వచ్చినా కానీ, 300 బిలో వచ్చినా, ఆర్ 493 483 ఈ ర్యాంక్ 500 బిలో ఉంటుందో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. కంగారు పడిన అవసరం లేదు, తడిగుడ్డు వేసుకొని కామ్గా ఉండండి. ఇన్ కేస్ అమ్మాయిలు ఎక్కువ మంది ST కేటగిరీ వాళ్ళు అప్లై చేసేసి వాళ్ళకి బెటర్ ర్యాంక్ ఉంటే, 500 బిలో ఎక్కువ మంది ఉంటే, అలాంటప్పుడు కొంచెం మాత్రమే టఫ్ అవుతుంది, ఓకేనా. కొంత టఫ్ అవుతుంది, ఎక్కువ టఫ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ ST వాళ్ళు ఎవరైనా 600 700 వెళ్ళినా కానీ, 700 ST వాళ్ళు ఎస్పెషలీ ST వాళ్ళు ఎవరైతే మీకు 1000 దాకా కూడా 1000 ర్యాంక్ కానీ మీకు ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఓకేనా. మీరు ట్రై చేయండి. ఎవరైనా 1000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, MSc మైక్రో పెట్టాలనుకుంటారా, పెట్టేయండి ఏయూలో, ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ మీరే ఎవరు లేరు మీ కేటగిరీలో, మీరే అమ్మాయి అనుకోండి, సో ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్.
సో ఇలా సో ఐ థింక్ నేను మోస్ట్లీ అంతా కవర్ చేశాను అనుకుంటున్నా కట్ ఆఫ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ అనేది చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ కట్ ఆఫ్స్ కూడా ష్యూర్లీ వచ్చేస్తాయి.